90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో శ్రవణ్ గారు. హలో నాగరాజ్ గారు. మనం అతను మేనిఫెస్ట్ చేసేటప్పుడు సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటాము, రిజెక్షన్స్. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి సార్ అసలు? అంటే ఆ మేనిఫెస్టేషన్ ఎలా హ్యాండిల్ చేస్తే మనకి వర్కౌట్ అవుతుంది అంటారు? అంటే మన బ్రెయిన్ కూడా దాన్ని ఏ విధంగా ప్రోగ్రామ్ చేసుకో? వండర్ఫుల్ అండి. సో మనం ఏదైనా మేనిఫెస్ట్ చేయాలంటే ఈ ప్రాసెస్ చాలా కష్టమైంది. ఎందుకంటే మనం అనుకున్న వెంటనే మనకి రిజల్ట్స్ రావు. మనం ప్రమోషన్ కానీ, మనం డబ్బులు సంపాదించుకోవాలనుకున్నా, ఇల్లు సంపాదించుకోవాలనుకున్నా, ఏదైనా ఈ మేనిఫెస్ట్ చేయాలంటే కొన్నిసార్లు మనం ఫెయిల్యూర్స్ చూడాల్సి వస్తుంది. నో చెప్పేస్తా ఫస్ట్ బుర్రే మనకి, రిజెక్షన్స్, నో, వీటన్నిటిని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియోలో మనం నోని పాజిటివ్గా తీసుకొని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. అయితే దీన్ని ఈ నోని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకొని డబ్బులు సంపాదించిన ఒక వ్యక్తి గురించి చెప్తా. సో ఆయన పేరు ఏంటంటే మెహదీ ఫక్రీజాదే. ఓకే. సో ఈ మెహదీ ఫక్రీజాదే అనే ఈయన ఇరాక్లో పుట్టారు. అంటే 1920 ఆ టైం వ్యక్తి అనమాట. ఈయన బాగా చదువుకున్నారు. బాగా చదువుకొని యుఎస్ జాబ్ కోసం వెళ్ళారు. జాబ్ కోసం వెళ్తే అట్లాంటి పరిస్థితి అంటే యుఎస్లో ఎక్కడా జాబ్స్ లేవు. వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట. ఇద్దరికి పాలు బ్రెడ్ కూడా కొనివ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే, మెహదీ గారు ఏం చేశారంటే, ప్రతి కంపెనీకి వెళ్ళి, సార్ నా దగ్గర ఈ స్కిల్స్ ఉన్నాయి, మీరు ఏమైనా జాబ్ ఇస్తారా? సార్ నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, జాబ్ ఏమైనా ఇస్తారంటే అందరూ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే ఫైనల్గా ఒక కంపెనీకి వెళ్ళారు. ఆ కంపెనీ పేరు మెట్ లైఫ్, ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. అయితే ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నావి ఇవి సార్ క్వాలిఫికేషన్లు, నాకు నెలకి $150 ఇచ్చే ఒక జాబ్ కావాలి అని అడుగుతాడు. రోజుకి $5 ఇవ్వండి సార్, మీరు ఏ పని చెప్తే నేను ఆ పని చేస్తానంటాడు. ఆ మేనేజర్ ఏమో ఇతని క్వాలిఫికేషన్స్ చూసి, మెహదీ గారు మీరు చాలా మంచిగా చదువుకున్నారు, అసలు మీరు ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యేంత స్థాయి మీకుంది, పరిస్థితులు బాగాలేదని చెప్పేసి మీరు చిన్న ఉద్యోగం చేసుకుంటే అట్లాంటి చిన్న ఉద్యోగం కూడా నేను ఇవ్వలేను, నా దగ్గర ఒక జాబ్ ఉంది, అదేంటంటే సేల్స్ ఏజెంట్ లాంటిది మీరు చేయండి, ఇన్సూరెన్స్లు అమ్మండి, మీకు అద్భుతమైన డబ్బులు ఇప్పిస్తాను అంటారు, మంచి కమిషన్స్ వస్తాయంటే, సార్ నేను ఏదైనా చేస్తా కానీ సేల్స్ మాత్రం చేయను, నో అనేది నేను తట్టుకోలేను అంటాడు. ఏదైనా చేస్తా, నో అనేది మాత్రం వద్దు, ప్రజల్ని కలవాలి, వాళ్ళు నో చెప్తారు, రిజెక్ట్ చేస్తారు, నేను అదంతా తట్టుకోలేను అంటాడు. ఈయనకేమో అర్థం కాదు, సార్ చేయండి సార్ బాగుంటుంది అని చెప్పేసి ఈ అబ్బాయిని అడుగుతారనమాట. సార్ ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి, నేను నో బిజినెస్ చేయలేను, ఇదంతా చేయలేను అంటాడు. సరే ఆ మేనేజర్ కాసేపు ఆలోచించి, ఇంత మంచి క్యాండిడేట్, ఇతను వదులుకోకూడదు, ఎలాగైనా వీడిని మనం హోల్డ్ చేయాలనే ఉద్దేశంతో, సరే మెహదీ నీకు ఒక ఆఫర్ ఇస్తా, నువ్వు ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? నో చెప్తారు. నువ్వు మైండ్లో ఫిక్స్ అయిపోయావు కదా, సో నీకు కావాల్సింది రోజుకి ఎంత? $5, నెలకి $150. సో నువ్వు ఎప్పుడైతే ఒక కొత్త వ్యక్తిని కలవడానికి వెళ్తావో అతను నో చెప్తాడు కదా, ఎప్పుడైతే తను నో చెప్తాడో నీకు $5 ఇస్తానంటాడు. అంటే ఇప్పుడు మనోడు క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు అనమాట. మనం వెళ్తే నో చెప్తారు, నాకు $5 వచ్చేస్తాయి, అలా రోజుకి 10 మందిని కలిస్తే 10 5లు $50 వచ్చేస్తాయి. అంటే నెలకి $1500. అంటే నేను ఏదైతే అనుకున్నానో దానికి 10 రెట్లు నాకు వస్తుంది. డీల్ బాగుంది. ఇంకా సరే సార్ అనుకున్నట్టు సెకండ్ ఇచ్చుకున్నారు, అయిపోయింది. పొద్దున్నే వెళ్ళంగానే, సార్ నాగరాజ్ గారు ఈ పాలసీ ఉంది తీసుకుంటారంటే ఏం చెప్తాడు? నో చెప్తాడు. నాగరాజ్ గారు ఫోన్ నెంబర్ వేసుకుంటాడు అనమాట. మైండ్లో నాకు $5 వచ్చేసాయి, సెకండ్ $5 వచ్చేసాయి అనుకోండి. రోజుకి 10 మందిని కలుస్తాడు, 10 మంది నో చెప్తారు, $50 వచ్చేసాయి. తనకేం పోవాలేదు కదా, $50 వచ్చేసాయి. సెకండ్ డే వెళ్తాడు, $50 వచ్చేసాయి. థర్డ్ డే వెళ్తాడు, $50 వచ్చేసాయి. అలా కలుస్తూ ఉండగా, కానీ ఇక్కడ జెన్యున్గా ఉండాలి, ఈ ప్రాసెస్ మాత్రం జెన్యున్గా ఉండాలి, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎస్ చెప్పాడా నో చెప్పాడా అనేది కూడా ప్రాపర్గా చెప్పాలి. అయితే 4th డే 5th డే వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అనుకున్నాడు, అబ్బా ఎప్పటి నుంచో నేను ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నా, అబ్బా ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు, నేను ఇన్సూరెన్స్ తీసుకుంటా అంటాడు. అంటే ఏంటి, అరే ఇప్పుడు ఎస్ అన్నాడు కదా అని చెప్పేసి అనుకొని, సరే అని చెప్పేసి, సార్ ఇదో మా సీనియర్ ఉంటారు, మా సీనియర్ని మీరు కలవండి అన్నాడు. పోయింది, $5 పోయినాయి. తర్వాత రోజులు ఏమవుతుంది, ఇద్దరు ఎస్ చెప్తారు. అంటే 8 మంది నో చెప్తున్నారు, ఇద్దరు ఎస్ చెప్తున్నారు. అంటే రోజుకి $10 తగ్గిపోయాయి. రోజు $50 వచ్చి ఇప్పుడు ఎంత వస్తున్నాయి? $40 వస్తున్నాయి. మనోడికి ఏంటి, అబ్బా $10 తగ్గుతున్నాయి, $10 తగ్గుతున్నాయి అని అనుకుంటాడు, కానీ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఒకరోజు తనకి క్యూరియాసిటీ వచ్చింది, ఏంటి ఇంతమంది ఎస్ చెప్తున్నారు, ఎస్ చెప్తుంటే మా బాస్కి ఏమొస్తుంది అని చెప్పేసి బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ ఏమనుకోవద్దు సార్, నాకు రోజు $40 వస్తున్నాయి, $10 తగ్గుతున్నాయి, కానీ ఇక్కడ క్యూరియాసిటీ ఏంటంటే మీకు ఎస్ చెప్తే ఏమొస్తుంది సార్ అని అడుగుతాడు. అని అంటాడు, ఏముంది మెహదీ, ఒకడు ఎస్ చెప్పాడంటే నాకు $75 వస్తాయి అంటాడు. అంటే షాక్ అవుతాడు. అంటే ఇద్దరు చెప్తున్నారు కదా, ఇద్దరు ఎస్ చెప్తుంటే దీనికి ఎంత వస్తున్నట్టు, బాస్కి ఎంత వస్తున్నట్టు? $150 వస్తున్నాయి. అంటే
బాస్ మీద ఇప్పుడు కాసేపు కోపం వచ్చింది అంటే నువ్వు $150 తీసుకొని నువ్వు నాకు $40 ఇస్తున్నావా అని మనసులో తిట్టుకొని, సార్ ఈ రోజు నుంచి నువ్వు నో బిజినెస్ చేయని ఎస్ బిజినెస్ చేస్తానంటాడు. ఆయన ఇంకా ఎలా తయారయ్యారంటే 10 మందిని కలిస్తే 8 ఎస్ చెప్పేటట్టు స్టార్ట్ చేసుకున్నారనమాట. మైండ్ సెట్ మార్చుకొని వెళ్ళాడు. సేల్స్ ఇదిగోండి పాలసీ అనగానే ఎస్ చెప్పినప్పుడల్లా $75 నుంచి $100 వచ్చేవి. అంటే రోజుకి 8 మంది చెప్పారంటే ఆల్మోస్ట్ $800 సంపాదించేవాడు. షాక్. ఈయన ఎంత స్థాయికి వెళ్ళాడంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ సీఈఓ ఉన్నాడు కదా, ఆ కంపెనీ సీఈఓ కన్నా 5 రెట్లు జీతం ఎక్కువ సంపాదించడం మొదలుపెట్టాడు విత్ ద ఇన్సూరెన్స్ సేల్స్ కమిషన్తో. తర్వాత ఈయన ఎంతంటే ఆ కంపెనీలో పనిచేస్తూ ఏ స్థాయికి వెళ్ళారంటే ఆయన 80 years అప్పుడు ఒక ఛాలెంజ్ విసిరారు. మీరు నాతో కలిసి పనిచేయండి, ఒకవేళ మీరు 1 సంవత్సరంలో $1 million కన్నా తక్కువ సంపాదిస్తే ఎంతైతే మీరు తక్కువ సంపాదించారో అంత నా అకౌంట్లో నుంచి మీకు ఇస్తానని 80 years అప్పుడు ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. అది ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. అయితే ఇక్కడ ఒకటే అండి, మెహదీ ఫక్రీజాద్ గారిని ఎలా కోటీశ్వరయ్యారు? ఒక కూటికి లేని ఒక వ్యక్తి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? బికారీగా ఉన్న ఒక వ్యక్తి ఒక కుబేరులాగా ఎలా అయ్యాడు అంటే ఇనీషియల్గా నోని హ్యాండిల్ చేయగలిగాడు. ఆ హ్యాండిల్ చేసిన తర్వాత ఎస్ కోసం పాకులాడాడు అనమాట. ఎస్ పాకులాడిన తర్వాత ఆయనకి అనంతమైన డబ్బు వచ్చింది. సో మనం కూడా లైఫ్లో చాలాసార్లు మనం ఏదైనా ఒకటి చెప్తే రిజెక్ట్ చేస్తారేమన్న భయంతో మనల్ని తక్కువ అంచనా వేసుకొని ఎవరిని ఏది అడగం. దీనివల్ల ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నో చెప్తే ఎవరో రిజెక్ట్ చేస్తారు, దానివల్ల నేను ఏదో తగ్గిపోతాను అని అనుకుంటే ఎంత మిస్ అవుతారు అనడానికి ఇంకొక చిన్న స్టోరీ. ఒక అబ్బాయి పార్కులో కూర్చున్నాడు. పార్కులో కూర్చొని చూస్తూ ఉంటే దూరంగా ఒక అమ్మాయి కనపడింది, ఒక లేడీ కనపడితే అరే ఈవెన్ ఎక్కడో చూశాను రా అనుకుంటాడు. అనుకొని దగ్గరికి వెళ్ళి అక్కడక్కడ తిరుగుతున్నాడు అనమాట. ఈవెన్ ఎక్కడో చూశాను రా, గుర్తు రావట్లేదు అని బుర్ర బాధేసుకుంటున్నాడు అనమాట. బుర్ర బాధేసుకుంటే ఇంకా ఎక్కువసేపు తిరిగితే దొరికిపోతాం, తెగుద్ది అనే విషయంలో ఆమె దగ్గరికి వెళ్ళి, మేడం మీరు తప్పుగా అనుకోవద్దు, మిమ్మల్ని ఎక్కడో చూసా, ప్లీజ్ మీరు ఏమనుకోకపోతే మీరు ఎక్కడ చదువుకున్నారు ఏంటి చెప్తారా, ఏం చేస్తుంటారు చెప్తారా అంటే ఆమె చెప్పడం మొదలుపెట్టింది. నేను ఇక్కడ జాబ్ చేశానండి, ఇలా పలానా కాలేజీలో చదివానంటే ఏ కాలేజీలో మీరు చదివారు అంటే నేను పలానా కాలేజ్లో 2010 పాస్అవుట్ సిఎస్సి చదివానండి. అవునా, నేను అదే కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండి 2010 పాస్అవుట్ అంటే మీ పేరేంటంటే ప్రియా అంటది. నా పేరు రాజు. ఏ ప్రియా ఎలా ఉన్నావు, ఏ రాజు ఎలా ఉన్నావు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే 15 ఏళ్ల క్రితం ఈ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం, కానీ ఎక్కడ ఐ లవ్ యూ చెప్తే రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయంతో ఎప్పుడు తన ప్రేమ వ్యక్తపరచలేదు. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఎలా ఉంది లైఫ్ ఎలా ఉంది అని మాట్లాడుకున్న తర్వాత అమ్మ అని చెప్పేసి సంతూర్ యాడ్లాగా ఉంటుంది కదా, వచ్చంగానే చూశాడు, మీ బాబా అని చెప్పేసి క్యూట్గా ఉన్నాడా అని అనుకుంటారు. అయితే ఆ బాబా ఎవరమ్మా ఈ అంకుల్ అంటే నా కాలేజీలో ఫ్రెండ్ అమ్మా, అప్పుడు కనుక నాకు ఐ లవ్ యూ చెప్పినట్టుంటే ఇప్పుడు నాన్న అయ్యేవాడు అని అంటుంది. అంటే ఈ అమ్మాయికి ఇష్టమే, ఆ అబ్బాయి ఐ లవ్ యూ చెప్తే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే వాళ్ళేమో. అమ్మాయి ఓకే చేయడానికి రెడీగా ఉంది అప్పట్లోనే, కానీ తను ఓపెన్ అవ్వలేకపోయింది. ఈ అబ్బాయి ఏంటి ఐ లవ్ యూ చెప్తే అమ్మాయి ఎక్కడ రిజెక్ట్ చేస్తే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పోతుందో భయంతో ఆ ప్రేమను వ్యక్తపరచలేదు. లిమిటింగ్ బిలీఫ్. సో మనం కూడా అడిగి నాన్న అవుతావా, అడగకుండా అంకుల్ అవుతావా? అడిగినట్టుంటే నాన్న అయిపోయాడు, ఇద్దరు పెళ్లి చేసుకునే వాళ్ళు, ఆ బాబుకి తండ్రి అయ్యేవాళ్ళు. అడగలేదు కాబట్టి అంకుల్గా మిగిలిపోయాడు. మనం కూడా మన లైఫ్లో ఎవరో రిజెక్ట్ చేస్తారేమో, ఎవరో మనల్ని తక్కువ అంచనా వేస్తారేమో, నో చెప్తారేమో అన్న భయంతో విశ్వానికి మనం ఏది అడగం. ఎప్పుడైతే అడగలేదో మేనిఫెస్టేషన్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మేనిఫెస్టేషనే, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మేనిఫెస్టేషన్. కానీ నో అనేది ఎక్కడైతే చెప్తుంది అనే భయంతో ఆ ట్రై కూడా చేయలేదు. సో మనం కూడా విశ్వం ఎక్కడ రిజెక్ట్ చేస్తుందో, లేకపోతే జాబ్ నా మేనేజరు నాకు ఎక్కడ నో చెప్తాడో, నీకు అర్హత లేదని ఒకేసారి అంటాడో, లేకపోతే నచ్చిన అమ్మాయి నో చెప్తుందేమో అనే భయంతో మనం అడగడానికి కూడా ప్రయత్నించాం. ఎందుకు? నో చెప్తే మనం తక్కువ అయిపోతామేమోననే భయంతో వీళ్ళు ఇలా ఉంటుంటారు అనమాట. ఫియర్స్, లిమిటింగ్ బిలీఫ్స్, సెల్ఫ్ డౌట్తో ఉంటుంటారు. దానివల్ల ఏమవుతుంది? వాయిదా వేస్తుంటారు. ఎవరైతే వాయిదా వేస్తారో సక్సెస్ కూడా వాయిదా వేస్తున్నట్టు. సో మీరు మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే కూలీలు కూడా కుబేరుల ఎలాగైతే మెహదీ గారు అయ్యారో, ఒక నార్మల్ స్టేట్ నుంచి ఒక కోటీశ్వరుడి స్టేజ్కి ఎలా వెళ్ళాడు, ఒక బికారీ స్టేజ్ నుంచి కుబేరుడు ఎలా అయ్యాడో, మీరు కూడా విశ్వంతో కనెక్ట్ అవుతే ఎన్నిసార్లు నో అన్నా సరే మీరు ఖచ్చితంగా కోటీశ్వర్లు అవ్వగలరు. మనీ మేనిఫెస్టేషన్ ఈజీగా చేయగలరు. కానీ నో అనేదాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి.
అప్పుడు ఈజీగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సో ఈ రోజు నుంచి మీరు అనుకున్నది మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటే ఎస్ అని కామెంట్ బాక్స్లో చేయండి. ఐ లవ్ యూనివర్స్ అని చెప్పండి. మీకు ఏదైతే యూనివర్స్ మీకు ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేసేటట్టు చేస్తుంది, ఆ నో అనేది రిమూవ్ చేసి ఎస్ అనే గేమ్ మీరు కూడా ఆడితే అద్భుతమైన ఫలితాలు మీరు కూడా లైఫ్లో చూడగలరు. ఎస్, రియలీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందండి? సార్ క్లాస్ జనవరి 23న మార్నింగ్ పూట ఉంటుందండి క్లాస్. సో వీటిల్లో మనం హ్యాబిట్స్ గురించి, అలవాట్ల గురించి, రిలేషన్షిప్ గురించి, హెల్త్ గురించి, వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనీని ఎలా మేనిఫెస్ట్ చేయాలి. చాలామందికి మనీని మేనిఫెస్ట్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని ఎలా బ్రేక్ చేయాలి, మన లిమిటింగ్ బిలీఫ్స్ని, సెల్ఫ్ డౌట్స్ని, ఫియర్స్ అరౌండ్ మనీ, వీటన్నిటిని బద్దలు కొట్టుకుని ఎలా మనీని మేనిఫెస్ట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటాం. అండ్ అలాగే ఎవరికైతే ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు అప్పు ఉంటుందో వాటిని ఎలా బయటకు రావాలి, ఆ అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటకు వచ్చి ఒక సుఖ సంతోషమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది మనం 9 రోజుల పాటు మైండ్ఫుల్ మిలినియర్ ప్లస్ మనీ మేనిఫెస్టేషన్ క్లాస్లో మనం మాట్లాడుకుంటాం. ఎన్నో మాట్లాడుకుంటాం. గ్రాటిట్యూడ్ ఎలా పెంచుకోవాలి, ఫర్గివ్నెస్ని ఎలా పెంచుకోవాలి, వీటన్నిటితో పాటు మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఆ అట్రాక్ట్ చేసిన మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలని మనీ మీద మనం అద్భుతమైన క్లాసెస్ చెప్తాం. మళ్ళీ చెప్తున్నాను, ₹1,00,000 నుంచి ₹1,00,00,000 అప్పు ఉన్న వాళ్ళు కూడా ఈ సెషన్ జాయిన్ అవ్వచ్చు. దీంట్లో మనం మల్టిపుల్ పర్స్పెక్టివ్లో మాట్లాడతాం. మీ అప్పుల ఊబిలో నుంచి తెచ్చే బాధ్యత నాది. సో జనవరి 23 నుంచి జరిగేటువంటి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.